నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే 53,748 ఎకరాలు అటు రైతుల నుంచి సేకరించినటువంటి కూటమి ప్రభుత్వం మరో 20,494.57 ఎకరాలు భూ సమీకరణ చేస్తామని చెప్పి ఇక్కడ కేబినెట్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలి విడతగా ఏదైతే సేకరించినటువంటి 53,748 ఎకరాల్లో ఇప్పటివరకు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు. తమకు ఒకవేళ పిల్లల పెళ్ళిళ్ళున్నా, తర్వాత ఇంట్లో కార్యక్రమాలున్నా సరే తాము ఒక లోన్ పెట్టుకోవాలన్నా బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేవు. దీని మీద ప్రభుత్వం 18 నెలలు అధికారంలోకి వచ్చి జరిగినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి అటు కేబినెట్ పెద్దలు కానీ లేదంటే మంత్రులు కానీ ఎవరు కూడా తమతో మాట్లాడలేదు అని చెప్పి అమరావతి రైతులు ఒక్కసారిగా తమ నిరసన తెలియజేస్తుంటే రీసెంట్గా వాళ్ళతో మాట్లాడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 2 గంటల పాటు నిన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా కొత్తగా మరొక 50,000 ఎకరాలు అవసరమవుతాయి, లేదంటే గనక అమరావతి రాజధాని అనేది అంతర్జాతీయ రాజధానిగా ఉండదు, ఇంకో 50,000 ఎకరాలు గనక సేకరించకపోతే అదొక మున్సిపాలిటీగా మాత్రమే మారుతుంది అని చెప్పి రైతులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ రాష్ట్రంలో కనిపిస్తుంది. అయితే 2014లో భూసేకరణకు వ్యతిరేకమంటూ కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నారు. సీఎం తర్వాత అంతటి పొజిషన్ అయినటువంటి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా క్యాబినెట్ మీటింగ్లో ఆయన ఏం మాట్లాడకపోవడం అనేది ఇక్కడ జనసేన క్యాడర్లోను జనసేన నాయకుల్లోనూ కూడా ఒక రకమైన తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేవలం 1,500 2,000 ఎకరాల్లో మాత్రమే ఇక్కడ అమరావతి రాజధానిని నిర్మించవచ్చు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అటు ప్రభుత్వం 53,748 ఎకరాలు సేకరించినా కూడా అది కూడా సరిపోదు అని చెప్పి మరొక 50,000 ఎకరాలు కావాలి అని చెప్పి మొదటి విడతగా 20,494.57 ఎకరాలు సేకరించినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపడం లేదు. అయితే ఇక్కడ మొదటగా రైతుల నుంచి భూసేకరణ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆ రైతులకు సంబంధించిన కౌలు కోసము వాళ్ళు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ అటు అధికారుల చుట్టూ ఇమ్మీడియట్గా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులందరూ కలిసి రీసెంట్గానే సిఆర్డీఏ కార్యాలయం ముట్టడించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకే పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి మరో విడతగా ఏదైతే భూసేకరణ చేస్తారో ఆ రైతుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దీనిపైన రైతుల నుంచి ఒక తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ అమరావతి రాజధానిగా 9 నవనిర్మాణాలు చేస్తామని చెప్పినటువంటి ఇటు కూటమి ప్రభుత్వము 2014 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం 33,000 ఎకరాలు మాత్రమే అమరావతి రాజధానికి సరిపోతాయి. అంటే ప్రభుత్వం యొక్క 17,000 ఎకరాలు కలుపుకుంటే టోటల్గా 50,000 ఎకరాల్లో మొత్తంగా ఈ ఏదైతే రాజధాని నిర్మాణం అనుకున్నామో అది పూర్తిగా జరుగుతుంది. ఇది ఒక అంతర్జాతీయ సిటీగా ఏర్పడుతుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2019 సమయంలో 2024 సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే ఎకరాల్లో అంటే 50,000 ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తామని పదే పదే చెప్తూ వచ్చారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అమరావతి రాజధాని పునర్నిర్మాణము అని చెప్తూ అటు మోడీ చేతుల మీదుగా మరోసారి ప్రారంభోత్సవం చేశారు. అదే సమయంలో కూడా మోడీ చేత కూడా ఈ 33,000 ఎకరాల్లోనే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇది ఒక అద్భుత అంతర్జాతీయ నగరంగా ఖ్యాతి చెందుతుంది అని చెప్పి ఆయనతో కూడా చెప్పించే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్గా మరి అది సరిపోదు అంటూ మరొక 50,000 ఎకరాలకు అవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ జరగాలి అంటూ ఆయన చెప్పడం చూస్తుంటే కనుక ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ నిర్వహించాలి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఆ ఒలింపిక్స్ కోసం ఒక స్పోర్ట్స్ సిటీ కావాలి. ఆ స్పోర్ట్స్ సిటీ కావాలి అంటే కొన్ని వేల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మరోవైపు అంతర్జాతీయ రాజధాని అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావాలి, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కావాలి అనే ఉద్దేశంతో మరో కొన్ని వేల ఎకరాలను కూడా ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ అమరావతి నుంచి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దితే రాబోయే రోజుల్లో ఇది పెద్ద లాంగ్ డిస్టెన్స్ కూడా కాదు. ఇక ట్రాఫిక్ జామ్ అనేది కూడా అంతర్జాతీయ సిటీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అమరావతి నుంచి హైదరాబాద్కి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తాము అని చెప్పి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడుకున్నాయి. ఇక అక్కడి నుంచి ఒకవేళ అమరావతి నుంచి కనుక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే కనుక కేవలం 3 గంటల్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు అని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పిన
పెరిగినటువంటిది. మరి కేవలం 3 గంటల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి శంషాబాద్కు చేరుకునే అవకాశం ఉండగా మరోసారి రైతుల నుంచి పంటలు పండేటువంటి పంట పొలాలను తీసుకొని ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం ఏముంది అనేది కూడా మరో ప్రశ్న అయితే తలెత్తుతుంది. అయితే టోటల్గా చూసుకుంటే ఇప్పుడు క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అమరావతి మండలాల పరిధిలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిలోకి చెందినటువంటి రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా 16,666.57 ఎకరాల పట్టా భూమిని, దాంతోపాటు 3,828 ఎకరాల భూమి టోటల్గా చూసుకుంటే కనుక 20,494.57 ఎకరాల భూమిని పూర్తిగా ప్రభుత్వం తీసుకునేందుకైతే ఇక్కడ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు మరోవైపు ఏవైతే మెతడక, తాడికొండ, కంతేరు, కాజా లాంటి గ్రామాల్లో కూడా మూడో విడతలో కూడా అంటే దాదాపు మరో 24,182.17 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం త్వరలోనే తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికార వర్గాల నుంచి మరొక సమాచారం అందుతుంది. అంటే టోటల్గా మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధాని 98,424.74 ఎకరాల్లో ఈ ప్రభుత్వం మొత్తం కూడా అంతర్జాతీయంగా నగరాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇదే చంద్రబాబు నాయుడు గతంలో విశాఖపట్నంని ఇక్కడ ఆర్థిక రాజధానిగా అని చెప్పారు. కానీ రీసెంట్గా మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక రాజధాని అంటూ మరో బాంబు అయితే పేల్చారు. అంటే ఇక్కడ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా మేము కొనసాగించాము అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పినట్లయితే మనకు కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టోటల్గా ఎప్పుడైతే అమరావతిని అనౌన్స్ చేశారో అమరావతి అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్గా కొంతమంది ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి నాయకులు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఆల్రెడీ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళందరూ ఆల్రెడీ కొనేసుకొని తర్వాత ప్రభుత్వం నుంచి ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం గతంలోనే విన్నాం. అందుకే అప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ బయటికి రావడం, బయటికి వచ్చేసి ఈ రాజధాని అమరావతి భూసేకరణకు నేను పూర్తిగా వ్యతిరేకము అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దానికోసం ఒక ఉద్యమం కూడా చేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తిగా అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి కూడా నోరు మెదపడం లేదు. ఇక్కడ అమరావతి రాజధాని అనేది ప్రజలు కలగన్న స్వప్నం అయి ఉండొచ్చు. అప్పటికి కూటమి ప్రభుత్వంకు ఏదైతే అమరావతియే రాజధాని అని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 33,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఆయన కూడా ఓకే చెప్పారు. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి అని చెప్పి తర్వాత ఆ రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో ఆ 33,000 ఎకరాల్లో ప్రభుత్వము నిర్వహించలేకపోయింది. కాబట్టి ఇమీడియట్గా ఏవైతే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న వనరులను వాడుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఆయన విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగిద్దాము అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ అమరావతి రాజధాని కోసం ఇప్పటికే దాదాపు 60,000 కోట్ల రూపాయలని అప్పులు తెచ్చి ఈ అమరావతి పైన పెట్టింది. మరో విడతగా 7,000 కోట్ల రూపాయలని దాదాపుగా మరి ఒకసారి అప్పులు తీసుకొచ్చి అమరావతి పైన గుప్పరిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. టోటల్గా చూసుకుంటే కనుక అటు రైతుల నుంచి భూములు లాక్కోవడం, మరోవైపు అప్పులు తెచ్చేసి ప్రతి వ్యక్తి మీద కూడా రుణభారాన్ని పెంచడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది.